నమస్తే అండి. చాలామందికి ఈ కాలంలో మోకాళ్ళ నొప్పులు సహజం. మోకాళ్ళ ఆపరేషన్స్ కూడా చాలామంది చేయించుకుంటారు. అయినా చాలామందికి డౌట్స్ ఎక్కువగానే ఉంటాయి. మా మదర్ వెయిట్ ఎక్కువండి, లేతే మా ఫాదర్ వెయిట్ ఎక్కువ. ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి? వాళ్ళకి బోన్స్ చాలా వీక్ ఉన్నాయి. ఆపరేషన్ చేస్తే తట్టుకుంటారా? బోన్స్ తీసుకుంటాయా లేదా? ఇలాంటి డౌట్స్ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. సో వెయిట్ అన్నది చాలామందికి ఇండియన్ లేడీస్‌లో చాలామందికి చూస్తే 50, 60 తర్వాత వెయిట్ తగ్గే అవకాశాలు చాలామందికి తక్కువ. మెటల్ ఏదైతే వేస్తామో అది మోస్తుందా? తనకి సరిపోతుందా? లేదా? అనేది చాలామందికి డౌట్స్ ఉంటుంది. మెటల్ ఒక బోన్‌కి వెయిట్‌కి సంబంధం లేదండి. ఏ వెయిట్ అయినా మెటల్ అయితే టాలరేట్ చేస్తుంది. వెయిట్ తగ్గటం ఒక వయసు తర్వాత అంత ఈజీ కాదండి. ఎందుకంటే వాళ్ళు పెరగకుండా ఉంటే చాలా మంచిది. అలా అని చాలామంది ఓకే. వెయిట్ తగ్గిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందాం అని ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాను అని చాలామంది వెళ్తూ ఉంటారు. వెయిట్ తగ్గే ఆప్షన్స్ మెడిసిన్స్ వల్ల కాదండి. ఓన్లీ డైట్ వల్ల కాదు. దాని డైట్ తగ్గించుకుంటూ ఉంటారు. డైట్ ఒక్కటే సరిపోదండి. మనిషి నడవాలి. మనిషి నడవకపోతే వెయిట్ తగ్గటం అంత ఈజీ కాదు డైట్ తోటి కాకుండా. ఇవన్నీ చేస్తేనే వెయిట్ పెరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ గానీ, తగ్గే అవకాశం చాలా తక్కువ. పెరగకుండా ఉండాలి. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి, మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశమే ఉంది. ఇంకొక 4 కేజీలు పెరిగారండి అంటారు. ఎందుకంటే, ఒక్క డైట్ తోటి సరిపోదు. నడవాలి అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గాలి. లేకపోతే నడవలేరు. దీనివల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెయిట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటే తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువ. అలా కాదు ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నారు. దానివల్ల వేరే సమస్యలు ఉన్నాయంటే బెరియాట్రిక్ సర్జరీయో ఏదో ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది. దానికి ఫిట్టా కాదా? అలా అని యావరేజ్ ఇండియన్ లేడీస్‌లో చాలామంది వెయిట్ ఉంటారు. వాళ్ళకి ఈ మెటల్ తీసుకోవడం, మెటల్ మోస్తుందా? మెటల్ సరిపోతుందా? అని అడుగుతూ ఉంటారు. అది సరిపోతుందండి. వెయిట్ తగ్గకుండా, వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే మనిషి నడుస్తూనే ఉండాలి. అందుకని ఆపరేషన్ చేయించుకొని చాలామంది నడక పెరిగితే ఆరోగ్యంగా ఉంటారు. పెరగకుండా ఉంటారు. తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ. అంతే తప్ప ఆపరేషన్ ముందు మోకాళ్ళు అరిగిపోయాయి, వంకరపోయాయి, నడక తగ్గిపోయింది, ఓన్లీ డైట్ ద్వారా వెయిట్ తగ్గుదాం అంటే చాలామందికి ఇంకా ఆలస్యం చేయడం వల్ల వెయిట్ పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశాలు తక్కువ. బోన్ డెన్సిటీ అంటాం. ఈ నడవక బోన్‌లో ఉన్న కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. సహజంగా లేడీస్‌కి మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా అరుగుదల కూడా మనం లేడీస్‌నే చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే ఎక్కువ ఇంటి పట్టున ఉండేవాళ్ళు, ఎండ తగలక, కండబలం తక్కువగా లేడీస్‌కి ఉంటుంది. 3 మెనోపాజ్ కారణం. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మోకాళ్ళ అరుగుదల అన్నది లేడీస్‌కి తొందరగా స్టార్ట్ అవుతుంది. జెంట్స్‌కి వస్తుంది కాకపోతే ఒక 10 సంవత్సరాల డిఫరెన్స్‌లో వస్తుంది. ఈ అరుగుదల వల్ల నడక తగ్గిపోతది. మొదట తగ్గించేది ఏంటంటే నాకు నొప్పి లేదనుకుంటారు. కానీ ఎక్కువసేపు కూర్చుంటారు. నడవరు. నేను టాబ్లెట్లు ఏసుకోవట్లేదు. నాకు పర్వాలేదు బానే ఉంది అనుకుంటారు. దీనివల్ల సంవత్సరం గడిచిపోతుందే తప్ప నొప్పేమీ తగ్గిపోదు. చాలామంది ఈ విధంగా ఆలోచించి లేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఉన్న వయసు పోతూ ఉంటుంది. దీనివల్ల సహజంగా వాళ్ళు కోల్పోయిన వయసు మళ్ళీ తిరిగి రాదు. మోకాళ్ళ అరుగుదల మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా! ఈ గుజ్జు టాబ్లెట్స్ వాడతాను, లేదంటే ఇంజెక్షన్స్ చేయించుకుంటాను అనంటే ఇవన్నీ తాత్కాలికంగా పనిచేసినవి. అంతే తప్ప పర్మనెంట్ క్యూర్ కాదు. సో, మోకాళ్ళ నొప్పుల వల్ల మోకాలు వంకరపోతే ఒక్క మోకాలికే నష్టం కాదు. మొత్తం శరీరానికే నష్టం. అది చాలామంది ఆలోచించుకోరు. ఎందుకంటే మనిషికి నడక ఇంపార్టెంట్. కాళ్ళున్నప్పుడు మనిషి నడవాలి. నడిస్తేనే రక్త ప్రసరణ బావుంటుంది. గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. వీటి గురించి ఎవరు ఆలోచించరు. నడవకుండా ఉంటే ఇవి కూడా గుండె, ఊపిరితిత్తులు కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. 3 నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం వంకరగా నడుస్తూ ఉంటారు. దీనివల్ల నడుము నొప్పి కూడా ఎక్కువైపోయి చాలామంది డిస్క్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉంటారు. మోకాలు వదిలి డిస్క్ ఆపరేషన్‌కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. 3 పడిపోయే అవకాశం. కుంటుతూ నడిస్తే ఎక్కువగా ఏంటంటే కాళ్ళు జారి పడిపోవడం. అర్ధరాత్రి ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. లేచి నీళ్లు తాగుదాం అనుకున్న వాళ్ళు, మోకాలు పట్టివ్వలేదు, లేదా బాత్రూమ్‌కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఈ మోకాలు నొప్పుల వల్ల పడే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఈ వీక్ బోన్స్‌లో ఫ్రాక్చర్ రిస్క్ చాలా హై శాతం ఉంటుంది. అంటే హిప్ ఫ్రాక్చర్స్ తుంటి భాగంలో ఎక్కువగా ఫ్రాక్చర్స్‌ని పెద్దవాళ్ళనే చూస్తుంటాం. 90% మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. లేదా కళ్ళు తిరగటం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి రిస్క్స్‌ని ఏదైనా తగ్గించుకోవాలి అనంటే ముందు మనిషి అన్నవాళ్ళు ఎవరైనా నడిస్తేనే ఆరోగ్యం. నడుస్తూ ఉంటేనే బోన్ కాల్షియం పెరుగుతుంది. టాబ్లెట్స్ కొంతవరకు సహకరిస్తాయి. నడక లేకపోతే టాబ్లెట్స్ గానీ, ఇంజెక్షన్స్ కానీ ఎక్కువగా సహకరించవు. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఎక్కువగా మనకి ఇచ్చే వాళ్ళకేంటి ఎక్కువగా ఎక్కడ ఇస్తాము అంటే ఈ కాల్షియం పెంచడానికి BMD అంటే బోన్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి
ఎక్కువగా బెడ్ రిడెన్ వాళ్ళకి ఇలాంటివి వాళ్ళకి నడిచే అవకాశాలు లేవు కాబట్టి ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలానే నార్మల్ పర్సన్‌కి ఎక్కువగా ఇవ్వటం వల్ల కాల్షియం పెరిగిపోతుంది అన్నది మాత్రం అపోహే. మనిషి నడిస్తేనే కాళ్ళల్లో బోన్స్‌కి గానీ బలం చేకూరుతుంది.